దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహమాడినారా అంటే జనరల్గా చెప్పేటువంటి పాఠాలు ఎలా ఉంటాయంటే, మామూలుగా బైబిల్లో ఒక వచనానికి మరొక వచనానికి సంబంధం లేకపోయినా వాక్యాన్ని చెప్పవచ్చు, లేదంటే ఒక్కొక్క వాక్యాన్ని లింకప్ చేసుకుంటూ చెప్పేటువంటి పాఠాలు కూడా ఉన్నాయి బైబిల్లో. అలా కాకుండా పాఠం చెప్పడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే పాఠం ఏది పడితే అది చెప్పడానికి కుదరదు. పాఠం ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే పాఠంలో ఉన్న ఆంతర్యాన్ని అంతటిని కూడా మనం చివరికి వచ్చేసరికి తీసుకురావాలి, దాని అర్థాన్ని అంతర్భావాన్ని తీసుకురావాలి. కాబట్టి పాఠం కొద్దిగా కష్టంగా ఉన్నా సరే, ఒకవేళ విన్నవారైనా మరొకసారి వినండి, వినని వారు ఉంటే విని మరి ఆ మాటలు అలాగున్నవో లేవో పరిశీలించుకోనమని మరి హృదయపూర్వకం కోరుకుంటున్నానండి. అయితే ముందుగా మనం ఈ పాఠం తెలుసుకునే ముందు, చాలామంది సమాజంలో బోధకులుగా పిలువబడుతున్నవారు మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వీళ్ళ ముగ్గురు ఒకటే అనేవారు లేకపోలేదు. అలాగే మరి ఎవరి నామాన ప్రార్థన చేయాలో తెలియని వారు కూడా మన సంఘాల్లో కూడా ఉన్నారు. మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసు, బైబిల్లో తెలియదంటే ఏమీ లేదు అని అనుకుంటాం. కానీ తండ్రి నామాన ప్రార్థన చేయాలో, కుమారుడు నామాన ప్రార్థన చేయాలో, ఇంకోటి ఏంటంటే స్తుతి ఆరాధన ఎవరి నామంలో చేయాలో కూడా తెలియదు. స్తుతి ఆరాధనని కొంతమంది చేస్తున్నారు, అది కూడా ఎవరి నామంలో చేయాలో కూడా తెలియదు. ఇటువంటి సందర్భాలే. అలాగే కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందని కానీ, చనిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు, పరలోకం వెళ్ళిపోతున్నారు అనుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి పాఠాల్లోనే పాఠం ఇది, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం ఆడినారా అనే పాఠం అండి. అందుకే పౌలు గారు హెచ్చరిస్తూ, వాక్యాన్ని సరిగా విభజించడం చేతకాక వాళ్ళకి ఇష్టమైన బోధనలు చేసుకుంటూ వెళ్ళిపోతున్న సమాజాన్ని గురించి 10వ తరగతి చదివిన వాడు కూడా బోధ చేయడానికి సిద్ధపడుతున్నాడు ఈరోజు. అసలు బైబిల్ అక్షరం ఒక్క రానివాడు కూడా బోధ చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇంకా అలాంటప్పుడు డిగ్రీలు చదవడం ఎందుకు? లేదంటే బైబిల్ అంతా 66 పుస్తకాలు ఆత్మాను ఎదరేసుకొని చదవటం ఎందుకు? ఇంక ఇవన్నీ ఎందుకండి? అంటే ఎవరు పడితే వాళ్ళు బోధలు చేసి, నాకు కల్లో కనిపించాడు రాత్రి ఆ దేవుడు దర్శన రూపంలో కనపడి, ఇదిగోండి ఈ యొక్క దర్శనాన్ని నాకు చూపించాడు కాబట్టి నేను ఇది బయట పెడుతున్నాను అని లేనిపోని విషయాలు, బైబిల్లో లేని కూడా పుట్టిస్తున్నారు. అలాంటిదే ఈ పాఠం. అందుకే పౌలు గారు హెచ్చరిస్తూ, ఎవడ పడితే ఆడు బోధకులు కాకండ్రా బాబు అని చెప్తూ ఒక మాట అంటున్నారు. చూడండి, 2వ తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను. దాని పుట్నోట్లో ఏముందమ్మా? సరిగా విభజించు వానిగాను అని ఉంది. చూడండి, అంటే సరిగా ఉపదేశించడం అంటే ఏంటి? విభజించడం. బైబిల్ టు బైబిల్, బైబిల్ టు బైబిల్, బైబిల్ టు బైబిల్, అలా ఒక్కొక్క వచనాన్ని మనం తీసుకుంటూ వెళితే బైబిల్ టు బైబిల్ ఆన్సర్ రావాలి. చివరికి ఎవరు చదివినా అదే ఆన్సర్ రావాలి. కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది. పరిశుద్ధాత్ముడేమో నైట్ 7కి కనపడి ఒకలా చెప్తే, ఇంకొకటికి కనపడి ఇంకోలా చెప్తాడు, ఇంకొకటికి కనపడి ఇంకోలా చెప్తున్నాడు. అది పరిశుద్ధాత్ముడా? మనం చూడండి, ఉదాహరణకి పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు తెలుస్తుంది ఈ విషయం. పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలు సోషలు, ఇంగ్లీషు, తర్వాత వచ్చి సైన్సు, ఇవన్నీ సబ్జెక్టులు ఉంటాయి కదా, గణితం, ఇవన్నీ సబ్జెక్టులు ఉంటాయి కదా, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతటికి ఒకే పుస్తకాలు ఇస్తారా, లేదంటే ఆడికొకలా పోనీ ఒకే పుస్తకాలు ఇచ్చారు. ఇప్పుడు మాస్టర్లు, టీచర్స్ పిల్లలకి చెప్పేటప్పుడు ఒకే పాఠాన్ని అంటే ఒకే ఆన్సర్ వచ్చేలాగా చెబుతారా ఒకే పాఠాన్ని, లేదంటే వీడికి ఒక లెక్క చెప్పి ఆ ఆన్సర్ వేరేలాగా వచ్చి తనకి ఇంకో బడిలో చెప్పిన టీచరు ఇంకొకలాగా వేస్తారు ఆన్సరు అంటే ఏ బడిలో చెప్పిన ఆన్సర్ ఒకటే వస్తుంది, రెండు ఆన్సర్లు రావు. మరి మనకేంటండి, మన బోధకులకి ఏంటండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క బోధ చెప్తున్నాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క ఇష్టానుసారంగా బోధ చేస్తున్నాడు. అంటే బైబిల్ చదవడం అర్థం కాక, బైబిల్ని ఎలా విభజించాలో అలాగూ విభజించక తన స్వప్రయోజనాల కోసం విభజించటం వలన అనేక తప్పిదాలు బైబిల్లో మనకు కనిపిస్తున్నాయి అంటున్నారు. దేవుని కుమారులు, తర్వాత వచ్చి నరుల కుమార్తెలు, ఈ రెండు విడిపోతే పాఠం అయిపోయినట్టే, విడిపోయినట్టే. దేవుని కుమారులు ఎవరు అని మనం ఆలోచిస్తే లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఆదాము దేవునికి కుమారుడు అంటే దేవునికి పుట్టాడు కదా, దేవునికి కుమారుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హవ్వ ఉంది కదా, హవ్వ ఎవరు ప్రక్కటెముక నుండి తీయబడింది అంటే ఆదాము ప్రక్కటెముక నుండి తీయబడింది. ఇప్పుడు ఆదాము దేవునికి కుమారుడైతే అంటే తండ్రిలో నుండి వచ్చిన కొడుకు ఆయనకి కుమారుడైతే, మరి ఈ తండ్రిలో అనగా ఆదాముల నుండి తీయబడిన స్త్రీ ఏమవ్వాలి, కుమార్తె అవ్వాలి. ఇది కూడా ఎగతాళి చేస్తున్నారు క్రీస్తు విరోధులు. ఇక ఒక ఆయన బోధ చేశాడు, మన బోధకుడే అనుకుంటా మేబీ, ఆయన పోస్ట్ పెడుతూ ఏమని పెట్టారో తెలుసా, ఇదేంట్రా బాబు, నీకు మైండ్ ఉందా, మైండ్ లేదారా బాబు, కూతుర్ని చేసుకోవడం ఏంట్రా, ఏ తండ్రి అన్న కూతురిని చేసుకుంటాడా, చేసుకోడు కదా, కూతురిని చేసుకున్నాడని ఎలా చెప్తున్నావురా బాబు అని ఆయన కామెంట్ పెట్టారు. ఇది చెప్పాడనే, ఎవరు, ఆదాముల నుంచి పక్కటెముకల నుంచి తీయబడింది నారి అనబడద్ది అంటే పక్కటెముకల నుండి తీసాడు కాబట్టి కూతురు అవుద్ది కాబట్టి కూతుర్ని అలా చేసుకున్నాడు. కూతుర్ని చేసుకోవచ్చా అనే ప్రశ్న కూడా వేశారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకో ప్రశ్న ఏంటో తెలుసా, ప్రక్కటెముక నుండి తీశారు కదా, ఇప్పుడు చాలామంది మనవాళ్ళు ఏమని చెప్తున్నారంటే ప్రక్కటెముక నుండి అంటే మగవాని ప్రక్కటెముక నుండి స్త్రీ తీయబడింది కాబట్టి మగోడికి ఒక పక్కటెముక తక్కువ ఉంటుంది. తప్పుడు బోధ ఇది చాలా తప్పుడు బోధ. దీన్ని బట్టి ఏమంటున్నారో తెలుసా, డాక్టర్లు కూడా ఈ బైబిల్ అనేది తప్పు, ఈ 66 పుస్తకాలు తప్పు అంటున్నారు. ఎందుకు తప్పు అయిందండి, ఎందుకు తప్పు అవుతుంది, నువ్వు తప్పుడోడు అవుతావు, బైబిల్ తప్పు అవ్వదు ఎప్పుడు. అందుకనే ఒక ప్రక్కటెముక మనలో నుండి తీయబడింది కాబట్టి మనకు ఒక పక్కటెముక తక్కువగా ఉంది అంటున్నారు. అది నిజమంటారా? కాదండి. ఎవరి నుండి ప్రక్కటెముక తీయబడింది, ఆదాము నుంచి కదా. ఆదాములో నుండి ప్రక్కటెముక తీస్తే మనందరికీ తక్కువ ఉండడం ఏంటి, మగవాళ్ళకి అందరికీ ఆదాముకి తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆదాములో నుండి తీశారు కాబట్టి. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నానండి, నా కిడ్నీని నా కుమారుడికి ఇచ్చాను. ఇప్పుడు కిడ్నీ నాకు తక్కువ అవుద్దా, నాకు పుట్టే వాళ్ళందరికీ కిడ్నీలు తక్కువగానే ఉంటాయా? నాకు ఒక్కడికే కదా. లేదు, మీరు ఇంకేదన్నా అవయవ దానం చేశారు, ఒక కన్ను ఇచ్చేశారు, ఆ కన్ను మీకే తగ్గుద్దా లేకపోతే మీ పిల్లలందరికీ కళ్ళు తగ్గుతాయా? మీకు ఒక్కడికే తగ్గుతాయి. ఆదాము అవ్వకి పక్కటెముక ఇచ్చాడు. ఇప్పుడు ఆదాముకి తక్కువ ఉంటుంది, అందరికీ తక్కువ ఉండదు. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకోకుండా డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ ఏమంటున్నారు తెలుసా, బైబిల్ తప్ప అంటున్నారు.
ప్రతి ఓడికి ఏదంటే ఏదన్నా లోకుగా ఉందంటే బైబిల్, క్రైస్తవులే, ఈ రెండే లోకుగా ఉన్నాయి. కాబట్టి ఎవడ పడితే వాడు నోరు పారేసుకొని బైబిల్ తప్పు, బైబిల్ తప్పు అని మాట్లాడుతున్నారు. మరి ఇక రెండో విషయానికి వద్దాం. ఏది? ఆదాము నుండి అవ్వ పక్కటెముక నుండి తీయబడింది కదా, తీయబడింది, పక్కటెముక నుండి తీయబడింది. అంటే అప్పుడు అందుకని మాట్లాడుతున్నాడు చూడండి. ఆదాము ఏం మాట్లాడుతున్నాడు? 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 1-2. నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు అది కాదమ్మా సందర్భం, 5వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చదవండి. 5 మొదటి నుండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు అది కాదమ్మా, నేను మాంసంలో మాంసం, ఎముకలో ఎముక అంటాడు కదా, అది 2వ అధ్యాయం. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరు నుండి తీయబడిన కనుక నారి అనబడద్దంట. నరు నుండి తీయబడింది కనుక నారి అనబడద్ది. మరి నరుడు ఎలాగొచ్చాడు? దేవుడి నుండి వచ్చాడు అన్నాం కదా. ఆమె నారి అనబడిందంటే నరుడి నుండి తీయబడింది. మరి ఆయన నరుడు ఎలా అయ్యాడు? దేవుడి నుండి తీయబడినవాడు నరుడు ఎలా అయ్యాడు? దేవుడి నుండే కదా తీయబడింది, ఆయన దేవుడి నుండే కదా వచ్చింది. మరి నరుడు ఎలా అయ్యాడు? అందుకే నేల మట్టితో నరుని నిర్మించి, అందుకే అక్కడ నరుని అని చక్కగా రాశాడు చూసారా. నరుడు ఎప్పుడయ్యాడు అంటే నేల మట్టి నుండి తీయబడ్డాడు కనుక. 2వ అధ్యాయం 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం వాళ్ళు నేల మట్టితో నరుని నిర్మించి అక్కడే అన్నాడు. 2వ అధ్యాయం 7వ వచనంలోనే నరుని నిర్మించి అన్నాడు. అంటే నరుడు ఎప్పుడయ్యాడు అంటే మట్టితో చేయబడ్డాడు కనుక నరుడయ్యాడు. అందుకే నరుడయ్యాడు. మరి ఆ దేవునిలో నుండి వచ్చింది ఏంటబ్బా అంటే అడిగితే అదేంటి మనకు తెలుసు, ఆత్మ. అంతే కదా, ఆత్మే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది అన్నాడు. కాబట్టి దేవునిలో నుండి వచ్చినటువంటిది ఆత్మ. నరుడు అని ఎందుకు పిలువబడ్డాడు అంటే మట్టిలో నుండి తీశాడు కాబట్టి నరుడయ్యాడు. మరి ఏమి నారి అనబడింది కదా, ఎవరో స్త్రీ. నారి ఎందుకు అయ్యింది అంటే నరులో నుండి తీయబడింది కనుక నారి అన్నారు. అంటే మాంసము, ఎముకలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆదాముకి మట్టి నుండే. దేవుడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారా? కాదు. పక్కటెముకలు కానీ, కన్ను కానీ, ముక్కు కానీ, నాలుగు కానీ ఏదైనా సరే ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఈ మట్టి నుండే. ఈ రక్తం, ఆదాము రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము రక్తం కూడా మట్టి నుండే వచ్చింది. ఒకే ఒక్క మెటీరియల్తో దేవుడు ఏం చేశాడు? ఒక నిర్మాణాన్ని నిర్మించేశాడు. అందులో కన్ను ఉంది, ముక్కు ఉంది, నాలుగు ఉంది, చెవి ఉంది, కాలు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనమైతే ఒక ఇల్లు కట్టాలంటే ఇనుము కావాలి, ఇంకేం కావాలి? సిమెంట్ కావాలి, ఇంకేం కావాలి? ఇసుక కావాలి, ఇన్ని కావాలి మనం ఇల్లు కడతానికి. కానీ ఆయన కట్టిన ఇల్లు అయితే ఒకే ఒక్క మట్టితో రక్తం కూడా కలిగిందండి, రక్తం కూడా వచ్చింది. కానీ అదే మట్టి నుండి మనం రక్తాన్ని తీయగలమా అంటే తీయగలం. ఎందుకంటే చాలా జీవులు మట్టి నుండే పుడుతున్నాయి. అది కూడా మళ్ళీ సైన్స్ ఒప్పుకోదు. మట్టి నుండి ఎలా తీస్తామంటారు. అందుకనే 1వ శతాబ్దంలో చెందినటువంటి ఒక శాస్త్రవేత్త కూడా చెప్పాడు, జీవులు ఎలా పుడుతున్నాయి అంటే నా మట్టి నుండే పుడుతున్నాయి అని చెప్పాడు. అందుకనే ఇప్పుడు దేవుడు ఆదాముని ఏమన్నాడు? నరుడు అన్నాడు. కాబట్టి ఈ నరులో నుండి తీసినట్టు వారందరూ కూడా స్త్రీలు ఏమంటారు అంటే నారి అన్నారు.
ఇప్పుడు ఈ స్త్రీలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అవ్వ ఆదాము ఈ జంట నుండే కదా వచ్చింది. అందుకే అపోస్తల కార్యాలు 17:26 ఒకసారి చదువు. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. ప్రతి జాతి మనుషులను ఎక్కడి నుంచి సృష్టించాడంట? ఒకే ఒక్క ఆదాము నుండి సృష్టించాడంట. ఒకే ఒక్క ఆదాము నుండి ఈ మనుషులందరూ వచ్చారంట. కానీ మొట్టమొదటి మనిషి ఎవరయ్యంటే ఆదాము. ఆదాము పురుషుడా స్త్రీయా? పురుషుడే కదా, పురుషుడు. అంటే ఇప్పుడు ఆదాము దేవుని కుమారుడేనా? దేవుని కుమారుడే. అంటే ఇప్పుడు మనం అందరం దేవుని కుమారులమేనా అంటే అందరం దేవుని కుమారులమే. కానీ పురుషుడికి ఒక ఆధిక్యత ఇచ్చాడండి. దేవుడు పురుషునికి ఒక ఆధిక్యత ఇచ్చాడు. అదే ఏంటంటే మొదటి తిమోతి పత్రిక 2:12. మొదటి తిమోతి పత్రిక 2:12 నుంచి, స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద సెలవీడంట. మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడిను. అదిగోండి, ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీయే మోసపరచబడిందంట ఫస్ట్. ఎందుకనంటే దేవుళ్ళో నుంచి తీసిన వాడు ఎప్పుడు కూడా తప్పు చేయడండి, చేయకూడదు కూడా. ఆదాముని హవ్వ ప్రోత్సహించబట్టే చేసేడు తప్పు, లేకపోతే చేయడు సామాన్యంగా. అదొకటే. రెండోది చూడండి, 1 కొరింథీ పత్రిక 11:3. 1 కొరింథీ పత్రిక 11:3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు. స్త్రీకి శిరస్సు ఎవరంట? పురుషుడంట. అంటే కొద్దిగా పురుషునికి ఆధిక్యత ఉన్నట్టుగా అర్థమవుతుంది కదా ఈ మాటలు చూస్తుంటే. ఈ 2 మాటలు చూసినప్పుడు మనకి పురుషుడికి స్త్రీ మీద కొద్దిగా ఆధిక్యత ఇచ్చినట్టు అర్థమవుతుంది. మన అందరికంటే గొప్పవాడు దేవుడు, అది తర్వాత వెళ్దాం. కానీ స్త్రీ కంటే, భూమి మీద ఉన్న స్త్రీ కంటే పురుషుడు కొద్దిగా పై లెవెల్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకనంటే దేవుడు పురుషునికి ఎందుకు ఆధిక్యత ఇచ్చాడు అంటే తనలో నుండి తీశాడు కాబట్టి. అందుకే దేవదూతల్లాగా మనల్ని చేయలేదు అన్నాడు. దేవదూతల్లాగా మనల్ని చేయలేదు, కానీ మనిషిలా చేసినా కూడా మనకి ఆధిక్యత ఇచ్చాడు. అందుకే కుమారుడు గురించి అయితే అలాగూ చెప్పట్లేదు. హెబ్రీ పత్రిక 1 అధ్యాయం 5. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉందును అనియు ఆ దూతల్లో ఎవరితోనైనాను ఎప్పుడైనాను చెప్పలేదు. ఆదాం కాలంలో చెప్పాడా అంటే ఆదాం కాలంలో చెప్పాలా, అబ్రహాం కాలంలో చెప్పాడా లేదు, నోవా కాలంలో చెప్పాడా లేదు. ఎప్పుడు కూడా మనుషుల కంటే అంటే కుమారుల కంటే గొప్పవాళ్ళగా ఎవరిని చూడలేదు? దేవదూతను చూడలేదు. ఇక్కడ అర్థమవుతుంది కదా ఎందుకు వచ్చిందంటే ఇక్కడే పాయింట్ ఉంది, ఇక్కడే లాజికల్ పాయింట్ ఉంది. ఎక్కడంటే ఇప్పుడు ఒకటే సమాజంలో అనుకుంటున్నది ఏంటంటే నరుల కుమార్తెలు ఎవరు? నరుల కుమారులు, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం ఆడారా అంటున్నారు కదా. అంటే ఆడలేదని ఎందుకు అంటున్నారంటే దేవదూతలు ఈ భూమి మీదకి దిగి వచ్చేసి, దేవదూతలు పరలోకమందు ఉన్న దేవదూతలు భూమి మీదకి దిగి వచ్చి ఎవరిని చేసుకున్నారు? భూమి మీద ఉన్న నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. ఒకటి దేవదూతలు, పరలోకంలో ఉన్న దేవదూతలు కిందకు వచ్చేసారంట. కిందకు వచ్చి ఇక్కడ ఉన్న మనకు పుట్టినటువంటి మనుషులకు పుట్టినటువంటి స్త్రీలు బాగున్నారని
తలంచి వాళ్ళని పెళ్లి చేసుకున్నారంట. ఒకటి. రెండోది, ఈ సృష్టి కంటే ముందు మరో సృష్టి ఉందంట. ఈ సృష్టి కంటే ముందు మరొక సృష్టి ఉందంట. ఆ సృష్టి ఉందా లేదా అదొకటి. రెండోది వచ్చి దేవదూతలు కుమారుల. ఈ రెండు ప్రశ్నలకు మనకు ఆన్సర్ వస్తే వచ్చేసినట్టే. దేవదూతలు కుమారుల, దేవదూతల కుమారుల. ఎందుకని కుమారులని భావించారు వాళ్ళు అంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. దేవదూతలు అని ఉంది కదా, దాని పుట్టినోట్లో చదవండి, దైవ కుమారులు లేదా దేవుని కుమారులు. మరి ఇక్కడ ఎలా ఎందుకని ఉందండి? దేవుని కుమారులని ఉంది కదా, దేవదూతలు పుట్టినోట్లో దేవుని కుమారులని ఉంది. అందుకనే దీన్ని ఎక్కడ దానికి జోడించారు అంటే, దైవ కుమారులు అనగా వీళ్ళు ఎవరో దేవదూతలు, వీళ్ళు వచ్చేసి భూమి మీద ఉన్నటువంటి స్త్రీలని పెళ్లి చేసుకున్నారు. కలిసిందా లేదా? ఇంటర్లింకు కలిసింది కాబట్టి మా నిజం అనుకునే అభిప్రాయానికి వస్తారు చివరికి. కానీ కాదండి. నరుల కుమార్తెలు ఎవరండి? నేను చెప్పాను కదా, ఇప్పుడు దేవునిలో నుంచి వచ్చినవాడు ఆదాము, దేవుని కుమారుడు ఆయన. ఇప్పుడు భూమి మీద ఉన్న వారందరూ అంటే ఇప్పుడు ఆదాముకి కుమార్తెలు పుట్టారా లేదా? 6వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం ఉంది కదా. అంటే ఆదాముకు కూడా కుమార్తెలు పుట్టారు. ఆ కుమార్తెలు చక్కని వారని చూసి ఈ నరుల కుమార్తెలే, ఈ నరుల కుమారులే వివాహం ఆడారు వాళ్ళని. అందుకే కయ్యను ఎవరిని చేసుకున్నాడంటే మనం ఏం చెప్తాం పాఠాల్లో? కయ్యను వాళ్ళ చెల్లినే చేసుకున్నాడు. కాదంటారా? కాదంటారా? వాళ్ళ చెల్లినే చేసుకున్నాడు. ఇప్పుడు ఈ బంధాలన్నీ సృజించింది ఎవరండి? దేవుడే కదా. భార్య, భర్తలు, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈ బంధాలన్నీ కలుగు చేసింది దేవుడే. ఆయనకి ఇష్టమైంది, అలా చేయాలనుకున్నాడు. అలా చేయకపోయినా కూడా భూమి మీద పిల్లల్ని పుట్టించగలదా లేదా? అబ్రహాంకి దేని ద్వారా పిల్లల్ని పుట్టిస్తానన్నాడు? రాళ్ళ వలన. అంటే రాళ్ళ వలన కూడా పిల్లలు పుట్టేస్తారా? పుడతారు. కన్యక అయిన స్త్రీకి, ఎవరికి? కన్యక అయిన మరియకి బిడ్డను పుట్టించాడా లేదా దేవుడు? అనుకుంటే తలంచగలడు కదా. నేల మట్టి నుండి నరుని నిర్మించాడా లేదా? ఇద్దరు కలయిక ద్వారా పిల్లల్ని పుట్టిస్తున్నాడా లేదా? అందుకే వాళ్ళిద్దరిని ఏమన్నారు? తల్లిని తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకోమన్నాడు. ఆ భార్యని హత్తుకోమన్న మాట ఒక్కచోటే ఉండదు బైబిల్లో, ఇంకెక్కడ ఉండదు. భార్యని హత్తుకోమని, ఒక్క భార్యను హత్తుకోమనే విషయంలోనే రాశాడు, ఇంకెక్కడ కూడా రాయలే బైబిల్లో ఇంకొకరిని హత్తుకోమని. వాళ్ళిద్దరే ఏకశరీరులు అన్నాడు, ఇంకెవరు కూడా ఏకశరీరులు అనలా. మనం ఏకమై ఉండాలి అన్నాడు అంతే. సంఘాన్ని ఒకళ్ళనొకళ్ళు ఏకమై ఉండాలి. ఎందులో? మనస్తత్వంలో. ఎందులో అంటే పనిలో. ఎందులో అంటే దేవుడి కార్యక్రమాల్లో మనం ఏకమై ఉండాలన్నాడు తప్ప దేంట్లో ఏకమై ఉండాలన్నాడు అంటే భార్య భర్తలు ఇద్దరిని ఏది సంసారంలో ఏకమై ఉండాలి ఆ విధానానికి వాడాడు ఆ మాట. వాళ్ళు ఏక శరీరులుగా ఉంటారు అన్నాడు. అందుకని నరుడు ఎక్కడి నుండి తీయబడ్డాడు అంటే మట్టి నుండి పుట్టొచ్చేస్తాడు, లేదంటే ఇంక ఎలాగైనా చేయగలడు. అందుకని మొదట్లో దేవుడు కొంతకాలం వరకు జనాభా విస్తరించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాడు మన ముందు. అంటే మనకు అర్థం కావడం కోసం. అంటే పిల్లలు ఎలా పుడతారు, ఎలా వస్తారు అంటే తల్లిదండ్రుల ద్వారానే కాదయ్యా, మట్టి నుండి కూడా పుట్టించగలడు దేవుడు అని మనకు అర్థం కావడం కోసమే మట్టి నుండి పుట్టించాడు. లేదంటే ఇంకా ఎలాగైనా తయారు చేయగలడు ఆయన. రాళ్ళ నుండైనా పుట్టించేస్తాడు. కాబట్టి దేవుని కుమారులు అనగానే మనకి ఎవరు కనబడతారంటే ఆదాము కనబడతాడు. ఆదాములో నుంచి వచ్చిన వారందరూ కూడా, పురుషులందరూ కూడా దేవుని కుమారులే. మరి నరుని కుమార్తెలు ఎవరు అంటే నరుని నుండి వచ్చిన వారు. అంటే
అందుకే మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనాల్లో కూడా ఏముంటుంది? తండ్రుల గురించిన ప్రస్తావనే ఉంటుంది. తండ్రుల నుండే వచ్చారు అన్నట్టు ప్రస్తావనే కనబడదు బైబిల్ అంతట్లో కూడా. ఎవరి నుండి వచ్చారు అంటే అందరూ పురుషుల నుండే వచ్చినట్టుగా కనబడద్దు బైబిల్లో. చదవండి ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి. అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. ఇప్పుడు 3:38 చదివారు కదా లోకాసు వార్త. 3:38 చదవండి ఒకసారి. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు అన్నాడు తప్ప ఆ స్త్రీల పేర్లు అక్కడ కూడా ప్రస్తావించినట్టుగా మనకు కనబడదు. స్త్రీల పేర్లు ఎవరో కనబడదండి. అందుకని ఎవరికి పుట్టాము అంటే మనము నరులకు పుట్టాము. మనం నరులము అంటే పురుషులు నరులు. స్త్రీలు ఎవరు అంటే నరుని కుమార్తెలు. వీళ్ళే పెళ్లి చేసుకున్నారు. అంటే భూమి మీద ఉన్నవారు దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం ఆడారు. అది ఒకటి వచ్చిందండి. రెండోది వచ్చి వేరే సృష్టి అన్నారు కదా, మరొక సృష్టి ఉంది అన్నారు కదా. మరొక సృష్టి ఉందా అంటే మరొక సృష్టి ఉండాలంటే మరొక భూమి ఉండాలి, మరో సూర్యుడు ఉండాలి, మరో చంద్రుడు ఉండాలి, మరొక అంగారకుడు ఉండాలి. అంటే ఈ గ్రహాలన్నీ ఉండాలి. మరో పాలపంత ఉండాలి, మరో ఆండ్రోమేడా ఉండాలి, మరో హైడ్రస్ అంటారస్ ఉండాలి. ఇన్ని గ్రహాలు ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా అని ఆలోచిస్తే ఒకే ఒక గ్రహం మన భూమి. భూమి ఒక్కటేనా? ఇంకా ఏ భూములైనా ఉన్నాయా? బైబిల్ ప్రకారం ఒక్కటే ఉంది. అందుకే ఏమన్నాడు? నరులకు నివాస యోగ్యమైన భూగోళము. నరులకు నివాస యోగ్యమైన భూగోళం ఒక్కటే. మళ్ళీ 17:26 ఏమన్నాడు? యావత్ భూమి మీద కాపురం ఉండుటకు, అంటే భూమి మీద కాపురం ఉండుటకు నరులను సృజించాడు ఆయన. ఇంకో గ్రహం ఉందా అంటే ఇంకో గ్రహం ఏడలేదు, మరి కనబడట్లేదు బైబిల్లో. 66 పుస్తకాలు ఎక్కడ కూడా కనబడదు మనకి ఇంకో గ్రహం ఉందా అనడానికి. భూమి గ్రహమే కదా, మరి ఇంకో గ్రహం ఉందా అంటే ఎక్కడ లేదండి, కనబడదు. అందుకనే ఇంకొక సృష్టి లేదు. వాళ్ళు చెప్తున్న కథ ఏంటంటే ఆ సృష్టిలో ఉన్నవారు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఆ సృష్టిలో దేవుని కోసం పనిచేసిన వాళ్ళు పరలోకం వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక ప్రశ్న రావాలి మళ్ళా. పరలోకం వెళ్ళిపోయారు కదా, పరలోకం వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా భూమి మీదకి వచ్చి వీళ్ళను పెళ్లి చేసుకున్నారు. ఎవరు? మన కుమార్తెలను, మనుషుల కుమార్తెలను వివాహం ఆడారు అని ఈ కథను పుట్టించారు. ఇది నిజంగా పెళ్లి చేసుకున్నారా లేదా అని ఆలోచిస్తే నిజానికి మొదట ఆలోచించాల్సింది ఏంటంటే పరలోకం ఎవరైనా వెళ్ళారా లేదా? యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవ్వడను లేడు. ఆదాం ఎక్కిపోయాడా? లేదు. ఆదాం తర్వాత నోవాహు ఎక్కిపోయాడా? లేదు. తర్వాత వచ్చిన అబ్రహాం ఎక్కిపోయాడా? లేదు. దావీదు ఎక్కిపోయాడా? లేదు. ఎవ్వరూ ఎక్కిపోలేదు పరలోకమునకు. ఒక్క మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వడు కూడా పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడూ లేదు. మరి అలాంటప్పుడు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఎలా పెళ్లి చేసుకున్నారు అంటే బైబిల్లో మొదట రాస్తాడు కదా, ఆదాము వంశావళి ఇదే అంటాడు. మళ్ళీ తర్వాత వచ్చి ఆదాము కేయినాను ఎనోషు, ఎనోషు షేతుకు ఆదాము దేవుని కుమారుడు అని ఉంది కదా. అంటే ఇలాగ వంశావళి రాస్తున్నాడు కదా, అక్కడ తప్పిపోయిన లింకు ఇక్కడ మళ్ళీ ఏర్పడింది. అందుకనే మరొక సృష్టి ఉంది. మనకంటే ముందు ఇంకో సృష్టి ఉంది అనుకుంటున్నారు. మళ్ళీ ఇంకో చోట మాట్లాడతాడు, బలత్కారులు మనకంటే బలవంతులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఒక రాక్షస వంశంలాగా సృష్టించి ఆ బలత్కారులు అన్నది మనల్నే. దేవుని కోసం బతక్కోకుండా ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు ఏమంటారు? ఆ బలత్కారులు అంటారు. ఆడ ఇష్టం వచ్చినట్టు నడిచిన వాడు ఏమంటారు? బలత్కారుడు బాబాడు, ఆడితో ఏగలేమరా బాబా అంటారు.
అందుకే దేవుడు కూడా అలాగా రాయించాడు మోషే ద్వారా. ఓకేనా. ఇంకొక డౌట్ ఏంటంటే, తండ్రి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడా అంటున్నాం కదా, అది ఆయన ఇష్టం, తండ్రి ఇష్టం. ఎందుకంటే ఆయనకి ఇష్టం వచ్చింది ఏదైనా చేయగలడు. కాబట్టి ఒకానొక కాలంలో అలాగూ నెరవేర్చిన దేవుడు మళ్ళీ ఒకానొక కాలం వచ్చేసరికి దాన్ని ఆపేశాడు, స్టాప్ చేసాడు. ఎందుకంటే మరి జనుల్లో జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పెరిగే కొద్దిగా ఆమె అక్కని, ఈమె చెల్లని, ఆ తమ్ముడని, అన్నని బంధాలు అలా లేకపోతే ఎవడ ఇష్టానుసారంగా నడుస్తాడు. అందుకనే గవర్నమెంట్ వాళ్ళు కూడా కొన్ని మనకి పెడతా ఉంటారు. ఏది, రైల్వే గేట్ కాడ ఏమని పెడతారు, డేంజర్ అని పెడతారు. 2 ఎముకలు బొమ్మలు వేసి డేంజర్ అని పెడతారు. అంటే అక్కడికి మనం వెళితే ఆ రైలు గుద్ది చనిపోతాం రా బాబు అని 2 గేట్లు వేసి అక్కడ డేంజర్ అని పెడతారు. 2500 కిలోవాట్స్ పవర్ అక్కడ ఉత్పత్తి అవుతుంది. ఆ వైర్లు గడకి తగిలామా చచ్చిపోతామని చెప్పడానికి. అలాగే కుడివైపున వెళ్ళాలా, ఎడం వైపున వెళ్ళాలా? మనం ఎడం వైపు వెళ్ళాలి. ఎందుకు పెట్టారు అది అంటే మనకు అర్థం కావడం కోసం. డేంజర్ బోర్డులు ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా డేంజరు. అంటే మరి హెచ్ఐవి ఉన్న వాళ్ళతో మీరు అక్రమ సంబంధం పెట్టుకోవద్దు, దానికోసం నిరోధి వాడండి అని పెట్టారు. అంటే మన జాగ్రత్త కోసమే ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుంది. ఏది చేసినా స్వచ్ఛ భారత్ అని పెట్టింది. స్వచ్ఛ భారత్ కూడా ఎందుకంటే మన ఆరోగ్యం కోసమే. ఏది చేసినా గవర్నమెంట్ మన కోసమే చేస్తుంది. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడు కూడా ఒకానొక కాలంలో జ్ఞానం లేని కాలం, అందుకే ఏమన్నాడు అపొస్తల కార్యాల్లో, ఈ మూర్ఖులైన ఈ తరం వారికి మీరు వేరే అన్నాడు. అంటే మూర్ఖులైన ఆయనే ఒప్పుకున్నాడు. ఆ తరం వాళ్ళు మూర్ఖులు, ఈ తరం వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు. అందుకే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత జ్ఞానం వచ్చేసింది కాబట్టి అన్ని వరుసలు వాయిలు అన్నీ పెట్టి ఇది జాగ్రత్తగా ఉండాలి ఆయన, ఇది చేయకూడదు, అది చేయకూడదు, అది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అని ఈ గ్రంథం రాయించడానికి కూడా అదే కారణం. ధర్మశాస్త్రం ఆవశ్యకత, దాని విడుదల పాఠం విన్నారా? వినే ఉంటారు అనుకుంటున్నాను నేను. ఆ పాఠం వింటే పాత ధర్మశాస్త్రం అంటే 39 పుస్తకాలని కొట్టేసినట్టు. అంటే వాటితో మనకు అవసరత లేదు, 27 పుస్తకాలే మనకు అవసరం. అంటే యేసుక్రీస్తు ఒక్క ఆయన ద్వారా మనం మార్గం సులువు చేశాడు. యేసుక్రీస్తు ఒక్కడిని నమ్ముకుంటే చాలు, వెళ్ళిపోతాం మనం పరలోకం, ఇంకా దారి ఏది లేదు. అందుకే నేనే మార్గం అని అన్నాడు. ఆ మార్గం ఏంటో తెలిస్తే, ఎలా వెళ్ళాలో తెలిస్తే ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతామండి. అది కొట్టగలిగితే చాలండి, ఇంకేమీ అవసరం లేదండి. ప్రపంచంలో ఉన్నది ఏది అవసరం లేదు. ఒక్క పరలోకాన్ని కొట్టగలిగితే నీ జీవిత లక్ష్యం అదే. అది ఒక్కట కొట్టగలిగితే ఇంకేమీ అవసరం లేదు. అందుకనే పౌలు గారు ప్రతి పత్రికలు కూడా అంటాడు చూసారా, నా పరుగు కడముట్టించాను చెప్పారు కదా, విజయరాజు గారు చెప్పారు కదా. అది అంటే ఆయన దేనికోసం ప్రయాసపడ్డాడు అంటే, భూమి మీద ఏం సంపద, పెళ్లి చేసుకోలేదండి, పిల్లలు లేరండి, తల్లిదండ్రులు ఉన్నారో లేరో కూడా తెలియదు, వాళ్ళ డబ్బు ఉందో ఆస్తి ఉందో లేదో కూడా తెలియదు. నా ఆస్తిని అంతా బీదలకు ఇచ్చేస్తాను నేనైతే అంటాడు ఆయన ఒక చోట. నాకు ఆస్తి ఉంటే నేను బీదలకు ఇచ్చేస్తాను అంటాడు. అసలు ఆయనకు ఆస్తి ఉందో లేదో కూడా తెలియదు. ఎప్పుడు దేవుడు 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 అంటూ పరిగెడుతూనే ఉన్నాడు. అలాగే మనల్ని కూడా పరిగెత్తమని 14 పత్రికలు రాశాడు. కొత్త నిబంధన ఒకటి చదివితే చాలండి, పరలోకానికి వెళ్ళిపోతాం అంతే. చదువు రాని వారు, చదువు వచ్చిన వారైతే అంత పుస్తకం అంతా చదవాలి. ఎందుకంటే అనుభవాలు ఉన్నది మనకి చరిత్ర, అది అర్థమైతేనే ముందుకెళ్ళగలుగుతాం. ఆ చరిత్ర తెలియాలి. చరిత్రలో ఎవరెవరు ఉన్నారు, రాజులు ఎవరెవరు, నెబుకద్నెజరు ఏం చేశాడు, తర్వాత గ్రీకు, రోమా, పారసికుల సామ్రాజ్యాలు ఉన్నాయి. ఈ 3 సామ్రాజ్యాల గురించి తెలియాలంటే ముందు ఇవన్నీ చదవాలి. 39 పుస్తకాలు చదివితేనే ఆ యొక్క సామ్రాజ్యాల గురించి మనకి అర్థమవుతుంది పూర్తిగా. మరి ఈ పాఠం అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్లు మీకు ఉంటే కనుక, ఈ పాఠాన్ని గురించి డౌట్లు ఏమైనా ఉంటే కనుక నన్ను అడగండి. ఓకేనండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
మీ ఇష్టాన్ని నెరవేర్చే మీ పిల్లలు మీకోసం మరి మీ మాటలు విని వాటి చప్పును నడుచుకున్న వాళ్ళని ఇష్టంగా ఉన్నారు తండ్రి. మరి వారిని మీ జ్ఞాపకాల్లో చేర్చుకొనండి. వారికి అవసరమైనటువంటి ప్రతి ఈవిని కూడా దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఆత్మ సంబంధమైన ప్రతి ఈవిని దయచేసి వారు ఉన్నతంగా బైబిల్లో ఎదుగుటకు ఈ మాటలు విని కేవలం విడిచిపెట్టి వారుగా కాక వాటి చప్పును నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. వారి అక్కరిగా ఉన్నవి ప్రతి ఒక్కటి కూడా తీర్చి మీ ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా మీ సువార్తలో పనివారుగా ఉన్నట్లు సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకులు మీ ప్రియ కుమారులు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.